హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మా తోబుట్టులే. స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కలర్ విన్నర్ చేసేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? రాజీ అండి. రాజీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. గుంటూరు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫే. ఇదే ఫస్ట్ టైం కాల్ కలవడం, గతంలో కూడా కాల్ చేశారా? ఒకసారి కలిసింది కానీ విన్ అవ్వలేదండి, కాల్ కట్ అయిపోయింది. ఓకే, ఇదే సెకండ్ టైం? సెకండ్ టైం. ఓకే, డైలీ ట్రై చేస్తున్నారా అయితే కాల్ చేయడానికి? చేస్తున్నామండి కానీ కలవట్లేదు. కలవట్లేదు. అయ్యో, చాలా డేస్ అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసింది. ఏంటండి? అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసింది అంటుంది. ఇప్పుడు కూడా ఫస్ట్ కాలర్ మీరే. అసలు రింగ్ అయింది కూడా మాకు అర్థం కాలేదు. ఫస్ట్ అలా ఒక్కొక్కరు కలిసి జంప్ అయిపోయి కలుస్తున్నాయి. ఎవరికి కలుస్తున్నాయో కూడా తెలియట్లేదు. పాపం చాలా రోజుల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు, హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ట్రై చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బీఆర్కే లైవ్ వస్తుంది అన్నది కూడా ఓపెన్ చేసినా మాకు రావట్లేదు. అయ్యో, టీవీ లేదు. ఓకే, ఫోన్ లో ఇంకా నెంబర్ చూసుకొని యూట్యూబ్ లో చూసుకొని చేస్తాను. ఓకే, మరి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు రాజీ గారు? ఖాళీ టైం ఎప్పుడు ఉంటుంది మేడం? అసలు ఇంట్లో సరిపోతుంది. మొత్తం అన్ని మీకు ఇష్టమైనది ఏమి లేదా? అసలు ఏం చేయాలనిపిస్తుంది మీకు ఎక్కువగాను? ఎక్కువగా అంటే ఏం లేదు, నేను సాంగ్స్ వింటాను. మార్నింగ్ అంతా పిల్లలు సరిపోతుంది, ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లల్ని చదివించడం అది సరిపోతుంది. అవును, వాళ్ళ పనే సరిపోతుంది, చిన్నపిల్లలు. ఓకే, ఖాళీ టైంలో సాంగ్స్ వింటూ ఉంటారు? వింటూ ఉంటాం. ఓకే, సరే అయితే ఇప్పుడు ఒక సాంగ్ పాడుతున్నారనమాట, అంతేనా? ఇప్పుడు ఇప్పుడు సాంగ్ పాడమంటారా? అంతే కదా, మరి అన్ని సాంగ్స్లు వింటున్నారు, అందులోంచి ఒక్క సాంగ్ పాడలేరా? అలా అంటారా? అంతే. ఓకే, చెప్తారు. హలో, పాడండి. నిసిలో కసిలా నిన్నే చూశాక మనసే మురిసే ఎగిసే అలలాగా, ఏదో మైకంలో నేనే ఉన్నాలే, నాలో నేనంటూ లేనులే, మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే, చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేనుండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే, అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుంది. నీకోసం ఈ సాంగ్. అదే అదే, నేను కూడా ఫీల్ అవ్వాను కొంచెం నాలాగే ఉంటుందని. ఓకే ఓకే, సరే అయితే నేను మీకోసం కూడా ఈజీ ఒక క్వశ్చన్ తీసుకున్నాను, కానీ సూపర్గా పాడేది తెలుసా మీరు? అవునా? ఎక్సలెంట్, అసలు పాట అది మీరు సింగర్ అయితే బాగుండేది, జస్ట్ మిస్ అయి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీరు నాకు చెప్పింది మీ వాయిస్ బాగుంది, సాంగ్ లేదు చాలా బాగుంది పాడడం. అంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ సాంగ్స్ మీద అర్థమవుతుంది. అవును అవును, అక్కడ ఏ వర్డ్ మర్చిపోకుండా, కొన్ని ఏంటంటే సాంగ్స్ పాడేటప్పుడు కొన్ని వర్డ్స్ మనకు నచ్చినవి పెట్టుకుంటాం, వాళ్ళు ఇచ్చినవి మానేసి. కానీ మీకు అలా కాదు, చాలా బాగా పాడారు. కొంచెం చాలా ఈజీ క్వశ్చన్ అడగరా? చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్, ఎందుకంటే మనకు తెలుస్తుంది కాబట్టి. ఆన్సరే అసలు తెలియదు. ఫస్ట్ టైం కాల్ కలిసి కూడా కట్ అయిపోయింది. అయ్యో అవునా? సరే అయితే ఈసారి ఈజీ క్వశ్చన్ చూద్దాం. మూవీస్ బాగా చూస్తూ ఉంటారా? చూస్తుంటాను, కానీ డైరెక్టర్స్ ఇవన్నీ మనకేం తెలియదు పెద్దగా. హీరో హీరో ఎవరైనా ఉన్నారా ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్ చూస్తుంటాను మూవీస్. పుష్ప 2 చూసారా? పుష్ప 2 చూసాను. చూసారు, ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఓకే, అయితే సినిమాస్ గురించి కొంచెం తెలుసు అంతే, ఎక్కువ కాదు. డైరెక్టర్లు అలా వద్దు, కానీ హీరోలు, సాంగ్స్, మూవీ ఇవి తెలుసు. ఓకే, సరే అయితే నేనైతే మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ వచ్చేసి, రఘుపతి వెంకయ్య అవార్డు ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు? రఘుపతి వెంకయ్య అవార్డు ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తూ ఉంటారంటే, ఒక రంగానికి సంబంధించిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తూ ఉంటారు ఎక్కువగా. రఘుపతి వెంకయ్య అవార్డు. డైరెక్టరా? క్లూ ఇవ్వగలరా? డైరెక్టర్ అయితే కాదు, ఆ కోవకి చెందిన ఇదే
సాంగ్స్ రాసావు. నెక్స్ట్ ఏమన్నా చెప్పు, పైకి చెప్పు. అవార్డు చలనచిత్ర కొట్టారు కదా, పితామహుడు, చలనచిత్ర పితామహుడు. నేను ఆయన ఎవరని అడగలేదు, ఏ రంగంలో వారికి అవార్డు ఇస్తారని అడిగాను. చలనచిత్ర రంగంలో వాళ్ళకి. అబ్బా, దాన్ని ఇంకో పదలో చెప్పండి. హలో రాజీ గారు, యాక్చువల్గా మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే, మీరు గూగుల్లో సెర్చ్ చేశారన్న విషయం కూడా అర్థమవుతుంది. చలనచిత్ర అన్నప్పుడే సినిమా పరిశ్రమ అనే విషయం నాకు తెలుసు. దాన్ని ఇంకో పదలో చెప్తారని చూస్తున్నా ఇందాక నుంచి, కానీ అది చెప్పట్లే. చలనచిత్ర అని చెప్తున్నారు. సాహిత్యనా? ఆన్సర్ కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు రఘుపతి వెంకయ్య అవార్డు ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు? టైం అయిపోయిన తర్వాత కూడా నేను మిమ్మల్ని సాహిత్యం అయితే రాంగ్. మీరు ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్. చలనచిత్రానికి ఇంకో పేరు ఏముంటుందండి? చలనచిత్రాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చెప్పారు, దానికి మరొక పేరు. చలనచిత్రం అంటే ఏంటి, చిత్రం అంటే ఏంటి, మర్చిపోయారు ఆ పదాన్ని చెప్పడం. సాహిత్యం కాదు. సో మీరు విన్ అవ్వలేదు. ఇప్పుడు యాక్చువల్గా విన్ అయ్యేవారు. అనౌన్స్ చేయడానికి ముందు కూడా మీరు ఆ పదాన్ని చెప్తారేమో చూసాం, కానీ లేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఓకేనా? బాయ్. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో అండి, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు కామాక్షి అండి. కామాక్షి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బందర్ అండి. బందర్ నుంచి. మీరు మొన్న కూడా కాల్ చేశారు కదా? ఓడిపోయానండి. అయ్యో, ఏ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని? అది ఆకాశంలో మోత అది అడిగారు. ఏంటి? ఫస్ట్ ఉరుములు మెరుపులు అన్నాను, మళ్ళీ విమానం అనుకున్నాను, ఓడిపోయానండి. ఇంతకీ ఆన్సర్ ఏంటి? ఉరుములు మెరుపులే అనుకుంటున్నా, కానీ కాదు, విమానమే కరెక్ట్ ఆన్సర్. అయ్యో, మరి సెకండ్ టైం విమానమే చెప్పాను కదా. అంటే మీరు ఇచ్చిన ఆన్సర్ లో ఒకటి నేను సెలెక్ట్ చేయాలా, మీరు ఆన్సర్ చెప్పాలా? చెప్పండి. వద్దులేండి, నేను అక్కడికి లాస్ట్ అన్నాను మిమ్మల్ని. రెండిట్లో ఒకటి కరెక్ట్ చెప్పండి. అదే కదా హ్యాపీనెస్. నేను రెండిట్లో ఒకటి చెప్పండి అన్నాను, అందుకే. ఇవాళ కూడా ఓడిపోయినా పర్వాలేదండి, ఇంకోసారి కాల్ చేస్తాను. అబ్బా, చాలు, ఇది చాలు. ఓకే, మరి ఇవాళ ఏం చిట్కా చెప్తున్నారు? చిట్కా అండి, నాకు కాఫీ అంటే ఇష్టం అండి. కాఫీ డికాషన్ పెడతాం కదా. అవును. ఆ కాఫీ డికాషన్ మనం కాఫీ కలుపుకునేటప్పుడు బాగా టేస్ట్ గా రావాలి అంటే లైట్ గా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే పాలు విరిగిపోతాయి కదండి? ఏం విరగవండి, ఏం విరగవు. కాఫీ సూపర్ గా ఉంటుందండి టేస్ట్. అంటే ఫస్ట్ డికాషన్ పెట్టి ఆ తర్వాత కాఫీ. పాలు బాగా కాచిన తర్వాత డికాషన్ వేస్తాం కదండి మనం. ఆ డికాషన్ లో కొంచెం ఉప్పు వేసి వెంటనే కలిపేసుకోవాలి, ఏం విరగవు, బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇది కొత్తది, నేను వినలేదు యాక్చువల్ గా. పాలల్లో వేస్తాం కాబట్టి సాల్ట్ వేయకూడదండి, డికాషన్ సెపరేట్ గా కాఫీ డికాషన్ పెట్టుకుని అందులో ఫిల్టర్ కాఫీకి అయితే లైట్ గా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. దానికి కాదండి అది. ఓకే, సూపర్ టిప్ చెప్పారు. అయితే కొత్త టిప్ కూడా ఇది. అవునా, థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను వినలేదు సాల్ట్ వేస్తారన్నది అయితే తెలియదు యాక్చువల్ గా. కొత్త టిప్, అందరికి బాగా నచ్చి ఉంటుంది, ట్రై చేస్తూ ఉంటారు మన కాలర్స్. ఎవరైనా సరే వింటే కనుక ఈ టిప్ ట్రై చేసి నెక్స్ట్ కాల్ కలిసిన వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేస్తే కనుక చెప్పండి ఎలా ఉందో టేస్ట్ అన్నది. నేను కూడా ట్రై చేస్తా. ట్రై చేసి చెప్పండి నెక్స్ట్ టైం. ఓకే, సరే. అయితే ఇంకేంటి విశేషాలు? ఎలా ఉన్నారు బందర్లో వాళ్ళందరూ? బాగానే ఉన్నారండి, ఎండలు విపరీతంగా ఉన్నాయి. బా, చాలా ఎక్కువగా ఉన్నాయి, అసలు బయట తిరగలేని పరిస్థితి. మాకు అసలు వర్షాలు కూడా పడట్లేదండి. మీకు అసలు కొంచెం ఇటు సైడ్ కొంచెం వర్షాలు ఉంటున్నాయి కానీ మీకు అసలు రావట్లేదు. ఇంతవరకు ఒక్క రోజు కూడా పడలేదండి వర్షం. అన్ని చోట్ల వర్షం పడుతుంది అన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మా సైడ్కి ఎందుకు రావట్లేదని అనిపిస్తుందండి. కానీ బాగా వేడి అనుకుంటా మీకు. అంటే ఒకటండి, ఎంత వేడున్నా సాయంత్రానికి చల్లబడిపోతుంది, ఎందుకంటే మాకు సముద్రం దగ్గర. అందువల్లే డే టైం బాగా, మధ్యాహ్నం టైంలో బాగా వేడి ఉంటది, ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా ఉంటుంది. ఓకే, బీచ్ అలా ఉంటుందా మీ దగ్గరలోని? బీచ్ ఉందండి, అందులో స్నానాలు కూడా చేస్తారండి. చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైం బాగుంటుంది అయితే సముద్రాల దగ్గరికి. అవునండి. వెళ్తూ ఉంటారా? రేరండి, తక్కువ. ఓకే, అందరూ చుట్టాలు అందరూ వస్తే ఎప్పుడన్నా వెళ్తాం. అంటే దగ్గర ఉన్న వాళ్ళకేమో వాల్యూ ఉండదు, మా దగ్గరే ఉంది కదా అని. దూరం నుంచి వచ్చే వాళ్ళు దానికోసం వస్తూ ఉంటారు, అంతేనా? నిజమే. పక్కనే ఉంటది కాబట్టి మీకు పెద్దగా అనిపించదు, డైలీ చూసేదే కదా అనిపిస్తుంది. అది లేని వాళ్ళు ఏంటంటే అక్కడికి వచ్చేసరికి అందులో ఈతలు కొడుతూ ఉంటారు పాపం. స్నానం చేయొచ్చండి, మా బీచ్ లో ప్రత్యేకత అదే.
ఓకే, మీకు ఆ వాటరే వస్తూ ఉంటుందా, సాల్ట్ వాటర్? లేదండి, కృష్ణా జిల్లా కదండి మాది. ఓకే, ఇది వస్తుంది బట్ బీచ్ తాగడానికి దగ్గర. కృష్ణా వాటర్ వస్తుంది. సముద్రం నీళ్లు ఉప్పగా ఉంటాయి కదండి. అవును. ఓకే, సరే అయితే మీకోసం నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి, చెప్పగలిగితే చెప్తాను, లేకపోతే నెక్స్ట్ టైం బెటర్ లక్. మీకు క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే. మరి ఏం చేస్తామండి ఓడిపోతుంటే. ఓకే సరే, ఏం కాదులే, ఈసారి ట్రై చేద్దాం. మీరు మరలా కాల్ చేయాలని ఓడిపోతున్నట్టున్నారు. పర్వాలేదు, చెప్పండి, మీతో మాట్లాడుతున్నాగా. ఓకే, క్వశ్చన్ వచ్చేసి హనుమంతుడు సముద్రంపై ఎగురుతున్నప్పుడు ఆయన నీడను పట్టి లాగిన రాక్షసి పేరు. హనుమంతుడి నీడనండి. హనుమంతుడు సముద్రంపై ఎగురుతున్నప్పుడు, సముద్రం పైన ఎగురుతున్నప్పుడు ఆయన నీడను పట్టి లాగిందంట ఒక రాక్షసి. అమ్మో, చిన్న క్లూ ఏమైనా ఇస్తారండి? లేడీ, అది మాత్రం చెప్పగలను. అమ్మాయి రాక్షసి. రాక్షసి అన్నారు కదా. రాక్షసి. అబ్బా, త్రిజట కాదు కదండి? ఎవరు? త్రిజట కాదు. నోట్లో కాదండి, బాగా తెలుసండి ఆ రాక్షసి హనుమంతుడిది. అబ్బా, ఒక ఫస్ట్ లెటర్ అని చెప్పగలరా? అవకాశం ఉంటే చెప్పండి. కాదు, అది ఒక జంతువు పేరు కూడా, క్రూరమైన జంతువు పేరు. ఆ మూవీతో బాలకృష్ణ మూవీస్ చేస్తూ ఉంటాడు. ఆ పేరుతో ఎక్కువగా వస్తూ ఉంటాయి, వినే పేరే, బట్ మీరు మర్చిపోయారు. ఏం కాదు, నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేద్దాం. మీరు కూడా ఫిక్స్ అయ్యారు మరి కట్టి నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు ఈ ఆన్సర్ చేయండి. ఈ ఆన్సర్ అయితే నేను ఇప్పుడు రివీల్ చేయట్లేదు. ఓకే, మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? స్వరూప అండి. స్వరూప గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఉప్పల్. ఎక్కడ? బోడుప్పల్ అండి. బోడుప్పల్ నుంచి. అవును. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి ఖాళీ టైంలో? ఏం లేదు, ఇంట్లోనే పని, పిల్లలు పని. ఇంట్లోనే పని. మీకు ఇష్టమైంది ఏంటి? హలో స్వరూప గారు, మీకు ఇష్టమైంది ఏంటి? అంటే వంటలు చేయడం అనా, బుక్స్ చదవడం అనా, టీవీ చూడడం అనా, ఇలాంటివి ఉంటాయి కదా, మీకు ఇష్టమైంది ఏంటి అసలు? అర్థం కావట్లేదు మీ వాయిస్. చెప్పండి. బుక్స్ చదువుతూ ఉంటారు అంటే స్టోరీస్ బుక్స్ చదువుతూ ఉంటారా? మామూలు బుక్స్ అంటే మామూలు బుక్స్ ఏమున్నా అలా చదవడం. ఓకే, మరి సినిమాలు అట్లా చూడరా ఏమీని? తక్కువ అండి. తక్కువ. లాస్ట్గా మీరు చూసిన మూవీ ఏంటి? మీరు లాస్ట్ టైం చూసిన సినిమా ఏముంది? సంక్రాంతికి వెళ్ళాం మొన్న సినిమా. సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళారు? అవును. ఓకే, అదే లాస్ట్. అవునండి. ఎలా ఉంది మూవీ? బాగుందా? బాగుందండి. బాగుంది. మీకు బాగా నచ్చింది ఏంటి? ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? బాబు క్యారెక్టర్ బాగా నచ్చింది. బాబు క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? ఓహో, సూపర్. బాగా ఎంజాయ్ చేశారు అయితే. అవును, బాగా. ఓకే, మరి ఇప్పుడు ఏంటి, ఒక పాట పాడతారా? ఏదైనా టిప్ చెప్తారా? పాడండి. పాటలేమి రావలేదు, టిప్స్ అయితే ఒకటి చెప్తాను. అదే చెప్పండి. ఇది మామూలుగా ఇది కిచెన్ లో కానీ ఏమన్నా వెళ్ళాలన్నా కానీ అందులో తినే సోడా ఉన్న కొంచెం అది లిక్విడ్, విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేస్తే టైల్స్ అవి కానీ ఈజీగా వెళ్తాయి, క్లీన్ అయిపోతాయి. ఓకే, కిచెన్ లో జిడ్డు పట్టి ఉంటాయి కాబట్టి టైల్స్, దానికి బేకింగ్ సోడా అన్నారా? బేకింగ్ సోడా కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి. బేకింగ్ సోడా కొంచెం లిక్విడ్ ఏదైనా, డిటర్జెంట్ లిక్విడ్ ఏదైనా సరే, విమ్ కానీ సమ్ ఏదైనా కానీ వేసి కొంచెం స్ప్రే చేసి క్లీన్ చేస్తే అవి క్లీన్ అవుతాయి కిచెన్ లో. ఓకే, కిచెన్ టైల్స్ ఉంటాయి కదా అందరికి, గ్యాస్ స్టవ్ పెట్టుకునే ప్లేస్ లో, అలా అవన్నీ కూడా నీట్ గా అయిపోతాయి. అదే కదా మీరు చెప్పింది? ఓకే, మంచి టిప్ చెప్పారు. సరే, మీకోసం కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి మీరు. ఓకే, లేదంటే నేను ఆన్సర్ చెప్తాను, మీరు క్వశ్చన్ అడగండి దానికి. లేదు, మీరే క్వశ్చన్ అడగండి. నేనే క్వశ్చన్ అడగనా? సరే అయితే క్వశ్చన్ వచ్చి, బ్రహ్మాస్త్రంతో హనుమంతుణ్ణి ఎవరు బంధించారు? తెలుసా మీకు? హనుమంతుణ్ణి కొంచెం క్లూ ఇయ్యరా? బ్రహ్మాస్త్రంతో హనుమంతుణ్ణి ఎవరు బంధించారు?
క్లూ ఇవ్వరా కొంచెం? ఇదొక మూవీకి పేరు సగం వస్తుంది. హీరో చెప్పరా? అబ్బా హీరో మూవీ యాడ్ చేసేస్తే చెప్పేద్దామనే, కానీ అది చెప్తాను మీకు. చిరంజీవి మూవీకి సగం పేరు వస్తుంది, ఉన్న సగం మనం ఖాళీ పూరించవాలన్నట్టు పూరించాలి. బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని ఎవరు బంధించారు? ఇంద్రజిత్తుడు. అంటే మరి టైం అయిపోయిన తర్వాత చెప్పారు కదా మీరు, మరి అది చెల్లుబాటు అవుతుందా లేదన్నది లాస్ట్ లో అనౌన్స్ చేస్తాను. ఓకేనా? బాయ్. ఇంద్రజిత్తుడు ఓకే, ఇంద్రజిత్తుడు అని టైం అయిపోయిన తర్వాత చెప్తున్నారు, టైం అవ్వకముందు చెప్పాలి యాక్చువల్గా. సరే చూద్దాం, నెక్స్ట్ టైం లాస్ట్ లో అనౌన్స్ చేస్తాను. ఓకే, మీరు విన్ అయ్యారు లేదన్నది నేను లాస్ట్ లో అనౌన్స్ చేస్తాను మీకు. నెక్స్ట్ కలర్ ఎవరన్నా చూద్దాం. హలో నమస్తే అండి. హాయ్ అక్క. హాయ్, పేరు? గీత ఐశ్వర్య. ఐశ్వర్య, ఓకే. ఎక్కడి నుండి? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి ఎక్కడ? బలభద్రపురం. ఆల్రెడీ నీతో మాట్లాడాను. అవును అవును, ఇంటర్ అయిపోయిందని చెప్పినట్టున్నావు కదా? అవును. ఓకే, డన్. ఎలా ఉంది? నెక్స్ట్ ఏంటి అడిగానుకుంటా, నేను డాక్టర్ ఏదో చదువుతా అన్నట్టున్నావు. అవును, బాగానే గుర్తుంది. అవును, అది ఎవరో ఇంటర్ అయిన తర్వాత నేను డాక్టర్ చదువుతానని చెప్పి. ఏంటి రిజల్ట్స్ పరిస్థితి ఏంటి? బాగానే వచ్చాయి. పర్వాలేదా? ఓకేనా? నువ్వు సాటిస్ఫై అయ్యావా? రిజల్ట్స్ నువ్వు అనుకున్నవి వచ్చినాయా, ఏమన్నా అటు ఇటుగా వచ్చినాయా? నేను అనుకున్నట్టే వచ్చాయి. అనుకున్నట్టే వచ్చాయి. మరి పార్టీ లేదా పుష్ప? అక్కడికి రావాలా? బలభద్రపురం రావాలా? మీది కోనసీమ అంట కదా? నాది కోనసీమ కాదే. ఎవరు చెప్పారు? మీ అన్ని నాయే. కోనసీమ కాదు. ఎవరు చెప్పారు? కోనసీమ అయితే కాదులే. మా అమ్మ తక్క చెప్తే విన్నాను. అవునా? కోనసీమ అయితే కాదు, కోనసీమ జిల్లాల్లో ఒకటి. ఓకే, మరి ఏంటి పాట పాడుతున్నావా? టిప్ చెప్తానక్క. నువ్వు పాట పాడొచ్చు, టిప్ ఏంటి? నువ్వు నాకు పాటలు లిరిక్స్ గుర్తుండవు అక్క. నువ్వు అసలు సాంగ్స్ వినవా? మూవీస్ చూడవా? చూస్తాను. మరి అందరూ నీకు నచ్చిన పాట పాడు ఒకటి. రావక్క పాటలు, లిరిక్స్ మర్చిపోతాను. సరే చెప్పు. టిప్ చెప్తాను. బనానా ఉంటుంది కదా, మాగింది, బాగా ముగ్గిపోయింది. అదేని ఓట్స్ పౌడర్ 1 స్పూను, తేనె 3 మిక్స్ చేసి ఫేస్ కి రాసుకుంటే మంచి గ్లో వస్తుంది ఫేస్. నువ్వు వాడతావా? పార్లర్కి వెళ్తావా? నేను వెళ్ళనక్క. వెళ్ళు, ఇంట్లోనే. ఇంట్లో చేస్తూ ఉంటావు ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటావా? ఓ సూపర్. అసలు ఎందుకెళ్ళవు పార్లర్కి? అలవాటు చేసుకోలేదా? ఎందుకంటే అమ్మాయిలు అంటే ఫస్ట్ పార్లర్కి వెళ్తారని అనుకుంటారు కదా. బా, ఖచ్చితంగా ఫ్యూచర్లో డాక్టర్ అవుతాపో. ఎందుకంటే ఇలాంటి అలవాట్లు లేనప్పుడు పర్వాలేదు, నీ ధ్యాస అంతా చదువు మీదే ఉంటుంది కదా. అంత లేదు. మరి ఏమి ఇష్టం నీకు? ఏమి ఇష్టం ఐశ్వర్య? ఏమంటే అంటే డాన్స్ చేయడమనా, లేదా వంటలు చేయడమనా, పాటలు పాడమనా? కుకింగ్ చేస్తాను. కుకింగ్ బాగా ఇష్టమా? అన్ని రకాలు వండుతావా? అన్ని ఐటమ్స్ అన్ని వచ్చాక. అన్ని వచ్చు. ఏది బాగా వండి కుక్ చేసేది ఏముంది నీ ఫేవరెట్? ఫేవరెట్ నూడిల్స్ ఇష్టము. నూడిల్స్ బాగా చేస్తాను. అబ్బా, మ్యాగీ నూడిల్స్ చేస్తావా? మ్యాగీ కాదు, నూడిల్స్ ఓకే. నెక్స్ట్ వంటల్లో కొంచెం పెద్ద వంటలకి వెళ్దాం, తినే ఫుడ్ ఐటెంలో. ఇంకా నాన్ వెజ్, వెజ్, చికెన్ బిర్యానీ వచ్చా? ఆల్ ఐటమ్స్ వచ్చు. ఆల్ ఐటమ్స్ చేస్తావా? డైలీ కుకింగ్ చేస్తావా? నేనే చేస్తాను. ఓ, నువ్వే చేస్తావా డైలీని? హాలిడేస్ కదా. అందులోనే నీకు చాలా ఇష్టం కదా. ఓకే, సూపర్. అయితే సరే, టిప్ అయిపోయింది కాబట్టి నేనే క్వశ్చన్ అడిగేస్తున్నాను నిన్ను. ఈజీగా అడిగక్క. క్వశ్చన్ చాలా ఈజీ. రామాయణం గురించి తెలియదక్క. నాకు తెలుసా? నేను అడగట్లే. సరే, అయితే క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది.
క్వశ్చన్ వచ్చేసి ఏ దిక్కున తల పెట్టుకుని పడుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. క్లూ ఇవ్వక్క. ఉన్నాయే మనకి 4 దిక్కులు. నువ్వు మళ్ళీ అందులో ఏ దక్క అని అడుగుతున్నావు. తెలియదక్క నాకు. మనకి దిక్కులు తెలీదా? ఐ మీన్ నీకు దిక్కులు తెలుసా? అవును. అందులో ఒకటి సెలెక్ట్ చెయ్యి, డ్రా తీయి. ఎందుకంటే క్లూ నీ దగ్గరే ఉంటాయి అన్ని. నార్త్, ఈస్టా, సౌత్, వెస్టా అన్న దాంట్లో నువ్వు ఒకటి తీ, డ్రా తీ. నార్త్ అక్క. ఏ దిక్కున తల పెట్టి పడుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. ఫైనల్ గా ఒక ఆన్సర్ కావాలి. నార్త్. కాకుంటే నెక్స్ట్ ఏమొస్తుంది? ఈస్ట్, వెస్ట్, సౌత్. సౌత్. ఇప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్? సౌత్. అసలు అది కాదండి, ఇది కాదండి, అది చెప్పేస్తావు నువ్వు. సౌత్. ఐశ్వర్య, నువ్వు చెప్పిన ఆన్సర్ ఫస్ట్ కరెక్ట్. నేను కన్ఫ్యూజ్ చేసి కనీసం దాని మీద స్టాండ్ అయి ఉంటావేమో అని చెప్పేసి కాకపోతే అని అడిగా. సౌత్ సౌత్ అంటావు ఎందుకు? నువ్వు చెప్పిన ఆన్సర్ యాక్చువల్గా కరెక్ట్, బట్ నువ్వు తర్వాత ఆన్సర్ మార్చావు. నేను కావాలని కన్ఫ్యూజ్ చేసా, కావాలని చెప్తావా లేదా అని చెప్పి. ఫస్ట్ చేసిన ఆన్సర్ అయితే కరెక్టే, బట్ నువ్వు తర్వాత రాంగ్ ఆన్సర్ చెప్పావు కాబట్టి రావట్లేదు మనకి. ఓకేనా? నెక్స్ట్ టైం మరలా ట్రై చేయి. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ పద్మ గారండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సంతోషి. సంతోషి గారు ఎక్కడి నుండి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ చేస్తారా? ఓ, బయట చేస్తారు. బొటిక్ పెట్టారు ఏమన్నా? ఏం పెట్టలేదండి, ఇంట్లోనే నార్మల్ గా పీకో ఫాల్స్ అట్లా. ఓహో, మీకు స్టిచ్చింగ్ ఇష్టమా? ఏంటి మేడం? స్టిచ్చింగ్ ఇష్టమా మీకు బాగా? అవును. ఏమైనా మోడల్స్ ట్రై చేస్తారు ఇంట్లో? చేస్తారు. బ్లౌజెస్ మోడల్స్ అలా ట్రై చేస్తారా అంటున్నా? అంతగా రావు, తక్కువ. ఓకే. ఇదే ఫస్ట్ టైమా గతంలో కాల్ చేశారా? ఏంటి మేడం? మీరు గతంలో కాల్ చేశారా? ఇదే ఫస్ట్ టైమా కాల్ కలవడం మీకు? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. మీకు తొందరగానే కాల్ కలిసింది అయితే. ఫస్ట్ టైం. ఓకే. అవునా? ఓకే. మరి మూవీస్ అట్లా చూస్తూ ఉంటారా? ఏంటి మేడం? మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తాం మేడం. బాగా చూస్తారు. థియేటర్కి వెళ్తారా? థియేటర్ ఏం లేదు మేడం, టీవీలోనే. టీవీలో వచ్చినాయి అని చూస్తారు. ఇప్పుడు ఈజీగా ఓటీటీ కూడా వచ్చేసినాయి కాబట్టి మూవీస్ అన్ని మన దగ్గరే ఉన్నట్టే ఉంటున్నాయి. బాగా చూస్తాం. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరోనా? జూనియర్ ఎన్టీఆర్. ఓ, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఎందుకు? మీకు ఎందుకు ఇష్టం? ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంతే. ఇంకా అంతే. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, సౌండ్ వస్తుంది సైడ్ నుంచి. లేదు. మరి సౌండ్ వస్తుంది. అవునా? సిగ్నల్ లేదని బయటికి వచ్చాను నేను కొంచెం. ఓకే. పిల్లలు. ఓకే, సరే. అయితే మరి ఇప్పుడు ఏమైనా ఒక పాట పాడితే బాగుంటుంది. మీరు పాట అంత నా వాయిస్ బాగుండదు మేడం. ఏం కాదు, నేను వింటాను. నేను ధైర్యంగా ఉన్నప్పుడు మీరు పాడడానికి ఏంటి, నేను వింటా. ఎవరు పాడినా నేను వింటా. నాకు ధైర్యం ఎక్కువ. రాదు. నేను వింటా. మీకు నచ్చింది ఓల్డ్ న్యూ ఏ పాట ఇష్టమైతే ఆ పాట పాడాలి. నాకు వినిపిస్తుంది ఆ వాయిస్. పాడాలి, పాట పాడాలి. నెక్స్ట్ మీరు పాడాలి. పాడగలుగుతారు మీరు, పాట వచ్చు మీకు. హలో సంతోషి గారు, చెప్పండి మేడం. పాట పాడాలి. సరే, ఏదైనా టిప్ చెప్తారా? పక్కన ఎవరు పాడమని చెప్తున్నారు పాపం, పాడొచ్చు కదా. మళ్ళీ చేసేటప్పుడు వాడతానండి. భయం వేస్తుందా? ఏమన్నా మనం ఇక్కడ ఎవ్వరు లేరు, మీరు నేనే ఉన్నాం, మనల్ని ఎవ్వరు చూడట్లేదు. మీరైతే కనిపించరు, కనిపించేది నేనే. ఏం కాదు, పాడండి, ఎవరు చూడట్లేదు మనల్ని. సంతోషి గారు, సరే ఒక టిప్ చెప్పండి.
హలో, చెప్పండి చెప్పండి. గోదావరి గట్టు మీద రామచిలకవే, అంతవరకే వచ్చు. నెక్స్ట్ ఆ చిలక అక్కడే ఉండిపోద్ది, ఎగరద్దా? నెక్స్ట్ ముక్క. అంటే నాకు అంతగా తెలియదు, అందుకోసమే ఈ పాట మొన్న రీసెంట్ గా చూసామని పాడాను. ఓకే, ఒక లైన్, నెక్స్ట్ లైన్ కూడా పాడండి. నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ ఎవరు చెప్పట్లేదు, ఫస్ట్ లైన్ ఒకటే చెప్పొదిలేసారు. ఆ ఫస్ట్ లైన్ ఇంకోసారి పాడండి. ఒక లైనే చెప్పారు పాపం మీకు. గోదావరి గట్టు మీద రామచిలకవే అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ రావట్లేదు. మూవీ చూసారా? ఇది మూవీ చూసారా సంతోషి గారు? హలో హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినొస్తుంది మేడం. సరే, అయితే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఇంకా మిమ్మల్ని టెన్షన్ పెట్టిన కానీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. చెప్పండి మేడం. ఓకే, లక్కీ భాస్కర్ సినిమాలో సిబిఐ ఆఫీసర్ గా చేసిన నటుడు ఎవరు? హలో, చెప్పాలి. సాయి కుమార్ గారండి. ఎవరు చెప్పారు ఇది? మీరు మూవీస్ చూడరు కదా, మీకు ఆన్సర్ ఎలా తెలిసింది? హౌ? అంటే కొన్ని చూస్తాను రెగ్యులర్ గా. ఒక్క పాట పాడమంటే ఒక్క లైన్ పాడారు ఇప్పుడు, కానీ మూవీ చెప్పగానే ఆన్సర్ ఎలా చెప్పారు? రావు కదా, కానీ ఆన్సర్ కరెక్ట్ కాదు కదా. మొన్ననే వచ్చింది సినిమా, 3 times చూసాము. ఏ మూవీ? మూవీ పేరు చెప్పండి. పిల్లలు అదే పెట్టుకొని చూస్తారన్నమాట, అట్లా తెలుసు. ఏ మూవీ? 3 times చూసాం. మూవీ పేరు లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్. హీరో ఎవరు? హీరో సావిత్రి సినిమాలో హీరో ఉంటాడు చూడు, ఆయనే. పేరు? ఆయన పేరు నాకు రావట్లేదు. ఓకే, సిబిఐ ఆఫీసర్ గా చేసింది సాయి కుమార్ గారు. ఫిక్స్డా? ఫిక్స్డ్. నాకు డౌట్, నేను చెక్ చేసేదాకా కూడా నేను మిమ్మల్ని అనౌన్స్ చేయలేను మరి. మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్, కానీ ఇవాళ చాలా మంది ఒక ఇద్దరు చెప్పినట్టున్నారు ఆన్సర్. చూద్దాం నెక్స్ట్ విన్నర్ ఎవరన్నది అనౌన్స్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకేనా? మీరు చెప్పింది అయితే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ప్రజెంట్ అయితే కనుక. ఓకే, కంగ్రాచులేషన్స్, మీరు ప్రస్తుతానికి అయితే విన్ అయ్యారు. ఓకే మేడం. రైట్, ఇంకా టైం అయిపోయింది. కాలర్స్ అందరూ కూడా పాపం వాళ్ళంతా కన్ఫ్యూజ్లోనే ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, కాదంటే వేరే ఆన్సర్ చెప్పేస్తున్నారు. కానీ వాళ్ళు చేసిన ఆన్సర్ కరెక్టే, అవునా కాదా అనేది ఒక డౌట్లో ఉంటున్నారు. సరే, నెక్స్ట్ టైం ఎవరైనా సరే కాల్ కలిసినప్పుడు వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ తెలిస్తే అదే ఫిక్స్డ్గా చెప్పండి. నేను ఎంత కన్ఫ్యూజ్ చేసినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు రాంగ్ అయితే నేను ముందే హింట్ ఇస్తాను, అది కాదు కదా అని చెప్పి. ఓకేనా? మీరు ట్రై చేయండి. సో ఇవాళ టైం కూడా అయిపోయింది, మరి కొంతమంది కాలర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. రేపు మరలా మన ప్రోగ్రామ్ ఎలాగ రేపు ఉంటుంది కాబట్టి రేపు మరలా మాట్లాడుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్. బాయ్.